హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 6 నుంచి తెలుగు టైటన్స్కి కలిసి రాని ఒక ఈక్వేషన్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 6 ఆప్షన్లో రాహుల్ చౌదరిని తెలుగు టైటన్స్ 1,29,00,000 పెట్టి తీసుకోవడం జరిగింది. బట్ అప్పటికే రాహుల్ చౌదరి ఫామ్ అనేది డిప్ అవ్వడం అండ్ దానికి తోడు జట్టు నుంచి తనకి సరైనటువంటి సహకారం లేకపోవడం, ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ కారణంగా ఆ సీజన్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు రాహుల్ చౌదరి. దీంతో కబడ్డీ కరోత్పత్తి అనేటువంటి ఒక ఈక్వేషన్ తెలుగు టైటన్స్కి కలిసి రాలేదు ప్రో కబడ్డీ సీజన్ 6లో. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 7లో కూడా ఇదే జరిగింది. ప్రో కబడ్డీ సీజన్ 7 ఆప్షన్లో సిద్ధార్థ్ దేశాయ్ని తెలుగు టైటన్స్ 1,45,00,000 పెట్టి తీసుకోవడం జరిగింది. బట్ సిద్ధార్థ్ దేశాయ్కి ఉన్నటువంటి ఇంజరీ కన్సర్న్ కారణంగా సెకండరీ రైడర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల సిద్ధార్థ్ దేశాయ్ ఇండివిజువల్ ఫామ్తో పాటుగా టీం యొక్క ఫామ్ కూడా దెబ్బతినింది. టీం కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు ఆ సీజన్లో. ఇక ఆ తర్వాత జరిగిన ప్రో కబడ్డీ సీజన్ 8 విషయానికి వచ్చినట్టయితే సిద్ధార్థ్ దేశాయ్ని ఈసారి తెలుగు టైటన్స్ 1,30,00,000 పెట్టి ఎఫ్ఎం కార్డ్ త్రూ రీటైన్ చేసుకోవడం జరిగింది. బట్ తనపైన ఉన్నటువంటి అంచనాల్ని రీచ్ కాలేకపోయాడు సిద్ధార్థ్ దేశాయ్. ప్రో కబడ్డీ సీజన్ 8 ఇనీషియల్ మ్యాచెస్లోనే తను ఇంజురీ కన్సర్న్తో టీంకి దూరమయ్యాడు. దీంతో కబడ్డీ కరోడ్పతి ఈక్వేషన్ మరోసారి కలిసి రాలేదు తెలుగు టైటన్స్కి. ఇక రీసెంట్గా ప్రో కబడ్డీ సీజన్ 10లో సైతం తెలుగు టైటన్స్ పవన్ సరావత్ని 2,60,50,000 పెట్టి తీసుకోవడం జరిగింది. బట్ తనపైన ఉన్నటువంటి ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ కారణంగా అండ్ కెప్టెన్సీ బాధ్యతను, ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ బాధ్యతని, అన్ని బాధ్యతల్ని కూడా తెలుగు టైటన్స్ తనపైన పెట్టడం కారణంగా పవన్ సరావత్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్తో పాటుగా టీం పర్ఫార్మెన్స్ కూడా దెబ్బతినిందని చెప్పాలి. ముఖ్యంగా డిఫెన్స్లో క్వాలిటీ లేకపోవడం అండ్ సెకండరీ రైడర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం కారణంగా తెలుగు టైటన్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై కాలేకపోయింది. దీంతో తెలుగు టైటన్స్కి మూడోసారి కబడ్డీ కరోడ్పతి ఈక్వేషన్ కలిసి రాలేదని చెప్పాలి. ఇలా కబడ్డీ కరోడ్పత్రులను కొన్న ఏసారి కూడా తెలుగు టైటన్స్ గెలుపు బాటని అందుకోలేదు. సో ఈ నేపథ్యంలో ఈసారి తెలుగు టైటన్స్ కబడ్డీ కరోడ్పత్రులను కొనడం మానేసి క్వాలిటీ యంగ్ రైడర్స్తో పాటుగా క్వాలిటీ డిఫెండర్స్ని యావరేజ్ బడ్జెట్లో తీసుకున్నట్టయితే తెలుగు టైటన్స్కి గెలుపు బాట లభించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు అప్కమింగ్ సీజన్స్లో గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి మీరేమంటారు గైస్? ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయి కబడ్డీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్గా కబడ్డీ అప్డేట్స్ని పొందేందుకు మన టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ అవ్వండి.